టీజీపీఎస్సీ ఎడిట్ ఓటీఆర్కి సంబంధించి ఉన్న డౌట్స్కి ఆన్సర్ బోర్డే ఒక వెబ్ నోట్ ద్వారా క్లియర్ చేసింది. ఆ వెబ్ నోట్లో గల చివరి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుస్సేన్ మల్టీవ్లాగ్స్. చాలామంది లాస్ట్ టైం ఇచ్చిన డెడ్ లైన్ అంటే 25th మార్చ్ లోపు వారి యొక్క వ్యక్తిగత ఓటీఆర్లో ఎడిట్ చేసే క్రమంలో సర్వర్ బిజీ వల్ల చాలామంది తీసుకోలేకపోయారు. వారందరికీ ఇదిగో చాలా గుడ్ న్యూస్. అదే ఎడిట్ ఓటీఆర్ డేట్ని 10th April 2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. చాలామందికి చాలా డౌట్స్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఈ ఓటీఆర్ ఎవరు ఎడిట్ చేసుకోవాలి, భవిష్యత్తులో వచ్చే క్వాలిఫికేషన్స్ అసలు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ వెబ్నోట్ ద్వారా ఆ బోర్డు ఆన్సర్ చేసింది. వాటిని మనం చూద్దాం. బోర్డు ఇచ్చిన వెబ్నోట్ ఇదే ఫ్రెండ్స్. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే చివరిగా ఇచ్చినటువంటి డెడ్ లైన్ 25th మార్చ్. బోర్డు మన డౌట్స్కి ఇచ్చిన ఆన్సర్స్ అండ్ న్యూ కండిషన్స్ చూద్దాం. సో దీనిలో ఫస్ట్ కండిషన్ మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే ఫస్ట్ టైం టీజీపీఎస్సీ ఓటీఆర్ కోసం అప్లై చేస్తారో వారికి ఈ డెడ్ లైన్తో ఎలాంటి సంబంధం లేదు. వారు ఈ డెడ్ లైన్ తర్వాత కూడా ఫ్రెష్గా ఓటీఆర్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, ఆల్రెడీ ఎవరైతే ఓటీఆర్ చేసుకున్నారో వారికి గల అడిషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ మరియు రిలవెంట్ సర్టిఫికేట్స్ ఎడిట్ ఓటీఆర్ ట్యాబ్లో అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఆల్రెడీ ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఓటీఆర్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే అలాంటి వాటికి ప్రయత్నిస్తారో బోర్డు దానిని డూప్లికేట్ అప్లికేషన్గా మరియు డాటా ట్యాంపరింగ్గా భావిస్తుంది. దాంతోపాటు అప్రోప్రియేట్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. బోర్డు వెబ్నోట్ ద్వారా తెలియజేసింది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్.